అది కండువలేదని తీసుకుంటారు. అదేవిధంగా మన కృష్ణమూర్తి అన్నకి రెడ్డప్ప అన్నకి ఇచ్చేసిన పెద్దలకి అందరికీ నిన్న అమర్నాథ్ రెడ్డి గారు బెల్లమూడు గ్రామానికి ఇచ్చేసినారు. వస్తే వాళ్ళు 40 ఏళ్ళ నుండి దివంగత నారాయణ రెడ్డి ఉన్నప్పుడు నుండి బేల్పల్లి పంచాయతీలో బెల్లమూడుకు కాంగ్రెస్కి కానీ ఇటు వైఎస్ఆర్సీపీకి కానీ మాకు కంచుకోట నిన్న వచ్చి వాళ్ళు కల్లిబుల్లి మాటలు చెప్పి మా వాళ్ళని పార్టీలకు కండువాల వాళ్ళకి ఇష్టం లేకపోతే కూడా అక్కడ రమ్మని నిలబెట్టి కండువాలు కప్పినారు. ఇదంతా ఒక నీతి నిజాయితీ ధర్మముగా చేయాలి. కానీ ఈ మాదిరిగా వచ్చి కల్లిపుల్లి మాటలు చెప్పి వాళ్ళకి కండువాలు కప్పి ఆహ్వానించేది ఇదంతా వాళ్ళకి తగదునేసి నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఇంటికి అక్కడ వచ్చి సగం ఊరు వచ్చి ఓసీలు రెడ్డిస్ ఉన్నారు, అదేవిధంగా ఎస్సీలు ఉన్నారు. ఎప్పుడు కానీ 40-50 ఏళ్ళు మేము చిన్నప్పటి నుండి కూడా ఒక్క బెల్లమూడికే కాంగ్రెస్కి కానీ అట్లా వైఎస్ఆర్కి కానీ కంచుకోట అటువంటి చోట వీళ్ళు ఏదో ప్రలోభాలు చేసి నిన్న వచ్చి మా ఊళ్ళకి మా మిత్రులకి మా తమ్ముళ్ళకి మా అన్నోళ్ళకి కండువాలు కప్పినారు. ఇది మొదలుకొని మీరు ఇట్లా పనులు చేయకూడదని నేను చెప్తా ఉన్నాను. బెల్లంమడుగు గ్రామం టీడీపీ నాయకులు వచ్చి దౌర్జన్యంగా మేము మామూలుకు పోతా ఉంటే దౌర్జన్యంగా వచ్చి మా మెల్ల కొండవలేసి ఫోటోలు నుంచి వీడియోలు పెట్టినారు. దాని ప్రస్తాన మేము టీడీపీ నాయకులు కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులు కాబట్టి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి అన్న దగ్గరికి వచ్చి ఎంపీపీ రెడ్డప్ప గారి దగ్గరికి వచ్చి అన్న ఇట్లా చేసినారు టీడీపీ వ్యక్తులు కాబట్టి మేము వైసీపీ నాయకులు అని చెప్పి కండవలేసి ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం. మాది బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి పంచాయతీ బెల్లంమూడు గ్రామం. నిన్నటి దినమున టీడీపీ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు పంచాయతీ నాయకులు వచ్చి మా గ్రామంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అంటేనే అభిమానం, ఆదరణ ప్రతి ఒక్కటి కలిగి ఉన్న గ్రామం. మా తండ్రి దివంగత నారాయణ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ తరఫున ఏకపక్షంగా పనిచేస్తున్నాం. కాబట్టి నిన్నటి దినం వచ్చి ప్రలోభాలు పెట్టి బలవంతంగా మా గ్రామస్తులను భయభ్రాంతులను చేసి వాళ్ళు ప్రలోభాలు పెట్టి వాళ్ళ చేత కండువాలు వేయించి పార్టీలకు ఆహ్వానం చేయడం జరిగింది. కాబట్టి అలాంటి భయంకరమైన భయాందోళన చేయకూడదని, అలాంటి ప్రలోభాలు పెట్టకూడదని టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాము. మా గ్రామంలో ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులే పార్టీకే సపోర్ట్ చేస్తాము, మంచి మెజారిటీ గెలిపిస్తాము. వెంకటేగౌడ గారు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఎప్పటికీ మనసులో పెట్టుకొని వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ గెలిపించుకుంటాము. 100% మెజార్టీ ఇచ్చి బెల్లంమూడు గ్రామం బూత్లో ఇట్లా మా ఊరికి బెల్లంమూడు అనే ఊరికి వచ్చినారు, టీడీపీ నాయకులు వచ్చినారు, ఇట్లా ప్రచారానికి వచ్చినారు. మేము అక్కడ పక్కన ఉంటే ఇక్కడ అందరినీ పిలిచి కండువాలు పెట్టినారు.